కేంద్రంలోని మోడీ సర్కార్ ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ ఎజెండానే పెట్టారా అంటే అవుననే సమాధానం వస్తుంది. అలా ఇలా కాదు, ఏకంగా చంద్రబాబు నాయుడు 1,00,000 కోట్ల సాయం కోసం ప్రతిపాదనలు పెట్టినట్లు జాతీయ మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. మోడీ సర్కారులో టీడీపీతో పాటు జేడీయూలు కీలక భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. ఒక మాటలో చెప్పాలంటే ఈ రెండు పార్టీల మద్దతు లేకపోతే కేంద్రంలో మోడీ సర్కారే లేదన్నట్లు. ఒకవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, లేదంటే అందుకు సమానంగా ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని మోడీతో పాటు కేంద్రంలోని కీలక శాఖల మంత్రులతో సమావేశమై పలు ప్రతిపాదనలు వాళ్ళ ముందు పెట్టారు. అందులో ప్రధానమైనవి రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి 50,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, ఇందులో తొలి విడతగా 15,000 కోట్ల రూపాయలను ఈ నెలాఖరులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కేటాయించాలని చంద్రబాబు కోరారు. ఇదే తరహాలో ఈ ఏడాది పోలవరం కోసం మరో 12,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలన్నారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకు మరిన్ని నిధులిచ్చేందుకు కూడా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో ప్రధానంగా వార్తలు వచ్చాయి. వచ్చే 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బకాయి పడిన అప్పులు తీర్చుకునేందుకు కూడా 15,000 కోట్ల రూపాయల సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఫెడరల్ ప్రభుత్వ 50 సంవత్సరాల లోన్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 10,000 కోట్ల రూపాయలు సమకూర్చాలన్నారు. ఇవే కాకుండా 2025 మార్చి నాటికి ప్రస్తుతం ఉన్న అప్పు పరిమితిని మరో 0.5% పెంచాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు వినతులపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ ఆర్థిక సాయం అందించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఇది ఎంత మొత్తంలో ఉంటుందనేది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కానీ తేలదు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర 1,00,000 కోట్ల రూపాయల మేర ఆంధ్రప్రదేశ్కు సాయం అందించాల్సిందిగా ప్రధాని మోడీతో పాటు కేంద్రంలోని పలు కీలక శాఖల మంత్రుల ముందు ప్రతిపాదనలు పెట్టినట్టు సమాచారం. మరి చంద్రబాబు నాయుడు 1,00,000 కోట్ల రూపాయల మేర సాయం అడిగితే టీడీపీ మద్దతుపై ఆధారపడి ఉన్న కేంద్రంలోని మోడీ సర్కార్ బడ్జెట్లో ఏ మేరకు కేటాయింపులు చేస్తుందో వేచి చూడాల్సిందే. గతంలో చాలాసార్లు ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిన సమయంలో కూడా మోడీ సానుకూలంగా స్పందించారనే వార్తలు వచ్చేవి. కానీ తర్వాత జరిగింది పెద్దగా ఏమీ లేదనే అభిప్రాయం అధికార వర్గాల్లో ఉంది. మరి ఈసారి కూడా అలా జరుగుతుందా, లేక కేంద్రంలోని మోడీ సర్కార్ టీడీపీ మద్దతుపై ఆధారపడి ఉన్నందున చంద్రబాబు నాయుడు కోరినట్లు 1,00,000 కోట్ల రూపాయల మేర కాకపోయినా భారీగానే సాయం అందిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.